జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడిని టీడీపీ పార్టీ ఆఫీస్లో కలిశారట. తారక్తో కలిసి ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చి చంద్రబాబుని కలిసి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడు 160కి పైగా సీట్లు సాధించి అఖండ మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కూటమి అయితే భారీగా గెలిచింది. పవన్ కళ్యాణ్ స్ట్రైక్ రేటు 100కి 100, 21 సీట్లు అడిగాడు, 21 సీట్లు గెలిచాడు. నిజంగా ఆయన అద్దిరిపోయేటువంటి మెజారిటీ సాధించారు. దీంతో కేంద్రం సత్తా ఏంటో మరి మన తెలుగోడికి సంబంధించి పవన్ కళ్యాణ్ చూపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలన మార్పులు చోటు చేసుకుంది. వైసీపీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీ బాట పడుతున్నారు. అంతెందుకు, గెలిచిన ఆ 10 మంది జగన్ తప్ప ఎప్పుడైనా టీడీపీకి పిలిస్తే పరిగెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఉన్నా లేనట్టే. 160 మంది ముందు ఆ 10 మంది ఎక్కడ నిలబడగలుగుతారు? కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దిక్కు దివాణం లేనటువంటి పరిస్థితి ఏర్పడబోతోంది. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించి బాగా నోరు పారేసుకునే ఫైర్ బ్రాండ్ మినిస్టర్గా, ఎక్స్ మినిస్టర్గా ఉన్నటువంటి కొడాలి నాని మరి గుడివాడని తన అడ్డాగా చెప్పుకునేవాడు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి దారుణంగా తయారైంది. టీడీపీ అభ్యర్థి చేతిలో మరి కొడాలి నాని అయితే చావు దెబ్బతిన్నారు. కేవలం 50 మేట్లు కూడా ఆయన తెచ్చుకోలేకపోయారంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అందుకే తన మిత్రుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ని కలిశారు. ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీ పార్టీలోకి చేరకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే టీంతో తనని కలిపేసి మరి చుక్కలు చూపిస్తుంది వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ. కాబట్టి గతంలో జరిగినటువంటి మరచిపోయి టీడీపీలో తనకి చోటు కల్పించాలని ఎన్టీఆర్ని కోరడంతో ఎన్టీఆర్ అలాగే కొడాలి నాని ఇద్దరు మన చంద్రబాబుని కలిసినట్టుగా సమాచారం.